ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. షిల్లాంగ్ నుంచి సిల్చార్ వరకు హైస్పీడ్ హైవే నిర్మాణానికి ఆమోదం తెలిపింది. పాకిస్తాన్తో ఉద్రిక్తతల వేళ రష్యా పర్యటనను రద్దు చేసుకున్నారు ప్రధాని మోదీ. పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన సుబంధ్ ద్వివేది ఫ్యామిలీని పరామర్శించారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన భేటీలో అసోం మేఘాలయాలను కలిపే హైవే నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిలో భాగంగా షిల్లాంగ్ నుంచి సిల్చార్ వరకు హైస్పీడ్ హైవే నిర్మించనున్నారు. దీనికి 22,864 కోట్ల రూపాయలు కేటాయించింది. అలాగే చెరుకుకు మద్దతు ధర పెంచింది కేంద్రం. सिलचर से शिलोंग, शिलोंग से सिलचर हमारे नॉर्थ ईस्टर्न सेक्टर में एक बहुत बड़ा प्रोजेक्ट हाई स्पीड कॉरिडोर हाईवे का मेघालय और आसाम को जोड़ता हुआ वो अप्रूव हुआ है. बहुत बड़ा प्रोजेक्ट है. 22,864 करोड़ रुपीस का इसका एस्टिमेटेड कॉस्ट है. 166 किलोमीटर्स 4 लेन एक्सेस कंट्रोल्ड. बहुत इंपॉर्टेंट. పాకిస్తాన్తో ఉద్రిక్తతల వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యా పర్యటనను రద్దు చేసుకున్నారు ప్రధాని మోదీ. మే 9న మాస్కోలో జరిగే విక్టరీ డే వేడుకలకు మోదీ హాజరు కావడం లేదని రష్యా తెలిపింది. గతంలో విక్టరీ డే పరేడ్కు మోదీ హాజరవుతారని చెప్పింది భారత విదేశాంగ శాఖ. అయితే పహల్గామ్ ఘటన, సరిహద్దులో ఉద్రిక్తతతో రష్యా పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సుబంధ్ ద్వివేది ఫ్యామిలీని పరామర్శించారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో పర్యటించిన రాహుల్ శుభం కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. పహల్గామ్ ఉగ్రదాడిని దేశ ఐక్యత, మత సామరస్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించలేమన్నారు. ప్రజలంతా ఐక్యంగా ఉండి ఉగ్రవాదులకు తగిన సమాధానం చెప్పాలన్నారు రాహుల్ గాంధీ. పహల్గామ్ లాంటి ఉగ్రదాడులు మళ్లీ జరగకుండా కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు కాంగ్రెస్ నేత జయరాం రమేష్. క్రాస్ బార్డర్ టెర్రరిజానికి పాల్పడకుండా పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాన విపక్షంగా టెర్రరిజంపై పోరులో కేంద్రానికి పూర్తి మద్దతు ఉంటుందన్నారు. కేంద్రం వెంటనే పార్లమెంటు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. క్లిష్ట సమయంలో రాజకీయాలు చేయొద్దన్నారు జయరాం రమేష్. आज इस स्थिति में निशाना एक ही होना चाहिए. आतंकवादियों के खिलाफ हमें लड़ना चाहिए. पाकिस्तान को सही जवाब देना चाहिए. खामखा वो कांग्रेस पार्टी को निशाना बने रहे हैं, पर हमने हमारा हाथ दिया सरकार को और कहा जो कुछ आप उचित समझे आप विपक्ष को विश्वास में लीजिए. पार्लियामेंट की विशेष एक सत्र बुलाइए. खरगे जी ने लिखा प्रधानमंत्री को, राहुल जी ने लिखा प्रधानमंत्री को, कुछ जवाब तो अभी तक नहीं आया. పహల్గామ్ ఉగ్రదాడిని కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందన్నారు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ సింధే. అధికారంలో ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ ఓట్ల కోసం రాజకీయాలు చేయడం అలవాటైందన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడమే లక్ష్యంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని చెప్పారు సింధే.